శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి చక్కటి జ్ఞానాన్ని అందించిన డీనా మెరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనం సీతాయనం చదువుకుంటున్నాము. సీతామాత సోమ ఆమెకి జరిగిన విషయాలు, అప్పటి విషయాలన్నీ సోమ చెప్తుంది. ఆమె మాత్రమే తమ ముందున్న కష్టాలను, పరీక్షలను తట్టుకొని నిలబడగలదు. అంటే సీతామాత ఏ కష్టం వచ్చినా అలా నిలబడగలదు అని ఆయనకు తెలుసు. వారి విజయం సర్వోత్కృష్టమైన ప్రాధాన్యం కలది. కానీ వారు అడవిలో ప్రయాణిస్తూ ఆశ్రమాలను సందర్శించే కొద్దీ రాక్షసులు గొప్ప అడ్డంకులు, అంటే సీతామాత రాముల వారు అక్కడ అడవికి వెళ్ళారు కదా, అక్కడ జరుగుతున్న కష్టాలు అలాంటివి చెప్తుందన్నమాట. రాక్షసులు గొప్ప అడ్డంకులు, ఎన్నో అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలుసుకున్నారు. రాక్షసుల సహజాతాలు మచ్చిక చేయబడినవి. వారు మాంస భక్షకులు. రాత్రిపూట దాడి చేసి ఆశ్రమాలను నాశనం చేస్తారు. తమ లక్ష్యం నెరవేరటానికి తాము కీకారణ్యంలో ప్రయాణించవలసి ఉంటుందని రామునికి తెలుసు. మాతకు అడవిలోని ఆహారం గురించి, ఔషధాల గురించి ఉన్న జ్ఞానం ఆ ముగ్గురికి తమపై విధింపబడిన వనవాసం పూర్తి చేయటానికి తోడ్పడింది. ఆమె మాట్లాడేటప్పుడు సోమ కళ్ళు మూసుకున్నాయి. కానీ ఇప్పుడు ఆమె కళ్ళు తెరిచి మా వైపు తాను చెబుతున్నది మేము అర్థం చేసుకున్నామా లేదా అన్నట్టు చూసింది. సోమ చెప్తూ వీళ్ళకి అర్థమవుతుందా లేదా అన్నట్లుగా చూసింది. మా అమ్మ తల ఊపింది. కానీ నేను ఏం అనలేదు. ఆమె చెప్పేది నేను ఎంత మాత్రం జీర్ణం చేసుకోలేకపోయాను. చిన్నప్పటి నుంచి నేను విన్న వాటన్నింటికి అది ఎంతో విరుద్ధంగా ఉంది. నేను ఎంతో సాధారణమైన కథ, అనసూయ మాట నిలుపుకోవటాల గురించి విన్నాను. దాని ప్రగాఢ లోతుల గురించి నాకు ఏమీ తెలియదు. ఎండ తీవ్రంగా ఉంది. ఎన్నో జంతువులు, పక్షులు ఆ చెట్ల కిందకు చేరాయి. కానీ ఇవేవి సోమ కథ కొనసాగింపును ఆపలేదు. ఆర్య సంస్కృతి విస్తరించాలని అప్పటికే నిశ్చయించబడింది. కానీ మార్గం ఎవరు ఏర్పరుస్తారు? దాన్ని కేవలం రాక్షసులు నివసిస్తున్న అరణ్యాలను తీసివేయటమే కాక క్రూర మానవ భక్షకులను నిర్జించి ఆటవికులకు వ్యవసాయం కూడా నేర్పించాలి. అడవులలో నుంచి వస్తున్న ఆహారం తగ్గిపోవటంతో జీవితం కొనసాగటానికి వ్యవసాయం తప్పనిసరి. మాత వారికి విత్తనాల గురించి, వివిధ ఆహారాల గురించి బోధించింది. దానివలన వారు మానవ మాంసానికి బదులుగా వృక్షాల నుంచి వచ్చే ఆహారంపై ఆధారపడి జీవించగలరు. ఆమె వారికి ప్రకృతి సంకేతాలను, గాలుల దిశలను, పక్షులు ఎగిరే సమయాన్ని చదవటంతో పాటు ఇంకా అనేక విషయాలు బోధించింది. శ్రీరాముడు వారి సమూహాలలో కొంత ప్రాథమిక పరిపాలన తీసుకురావటానికి ప్రయత్నిస్తుండగా ఆమె భూమాత పట్ల కృతజ్ఞత వ్యక్తీకరించటం బోధిస్తోంది. ఆమె తాను మిథిలలో పొందిన జ్ఞానాన్ని వారికి అందించింది. ప్రతి యుద్ధం తర్వాత ప్రతి సమూహం తమ నాయకులను, తండ్రులను, భర్తలను కోల్పోయేది. మాత వారికి ఆహారం తీసుకువచ్చి వారు కోలుకోవటంలో సహాయం చేసేది. దాంతో అనేక సమూహాలు తమ పద్ధతి మార్చుకున్నాయి. ఈ విధంగా అనేక సార్లు జరిగింది. కానీ వారు దక్షిణాపదం వైపు వెళ్లే కొద్దీ కష్టాలు పెరిగాయి, యుద్ధాలు తీవ్రతమయ్యాయి. నేను ఆందోళన పడసాగాను. సోమ మాట్లాడేటప్పుడు దూరంగా చూస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఆమె మళ్ళీ కళ్ళు మూసుకుని మౌనంగా ఉంది.
కొన్ని నిమిషాల తరువాత ఆమె కొనసాగించింది. వారి వివాహం తర్వాత సీతారాముల మధ్య ప్రేమ మొగ్గలా వికసించింది. వారు ఉన్న పరిసరాలకే ఒక ప్రత్యేక సౌందర్యం ఉండి వారి సమక్షంలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి మధ్య ఉన్న ప్రగాఢ అన్యోన్యతను అనుభూతి చెందగలిగేవారు. అది అందరినీ చుట్టుముట్టి పరివార కృత్యాలలోని వాళ్ళం, నగరంలోని వాళ్ళు అందరము ఆ ప్రేమ వలయంలో భాగంగా ఉండేవాళ్ళం. అది ఎంతో వ్యక్తిగతంగా మాలో ప్రతి ఒక్కరం ఒక ప్రత్యేక ప్రేమ సహచరుని కలిగినట్లు ఉండేది. అది ఎంతో ఉల్లాసకాలం. అందుకే చిట్ట చివరకు కౌసల్య మహారాణి కూడా సీతను రాముని నుంచి విడదీయకూడదని, రామునితో సీత కూడా వనవాసం చెయ్యటానికి ఒప్పుకుంది. వారికి మాత యొక్క నిజమైన లక్ష్యం కానీ ఆమె సామర్థ్య స్థాయిలు కానీ తెలియవు. కానీ సీతారాములు ఒకరినొకరు సంపూర్ణం కావించుకోవటం మాత్రం వారికి తెలుసు. వారు అరణ్యాల గుండా ప్రయాణించేటప్పుడు వారి ప్రేమ ప్రగాఢమైన నూతన ఐక్యతా స్థాయిలను చేరటం నేను చూడగలిగాను. మిథిలలో మాత నేర్పించిన పంచుకోవటం అనే నియమం ఆమె ప్రకృతిలో ఒక భాగం. ఆమె వేరే విధంగా చేయలేదు. అందుకే ఆమె అవసరం ఉన్న వారందరికీ ఆహారం అందించింది. తమ దగ్గర కొంచెమే ఉన్నప్పటికీ వారికి పెట్టేది. కొన్నిసార్లు చాలినంత లేకపోతే తాను తినకుండా తీసుకోలేదని అడిగేది. ఆమె ఏమీ మాట్లాడలేదు. అతను తన ఆహారాన్ని తీసుకోమని బలవంత పెట్టాడు, కానీ ఆమె నిరాకరించింది. మీరు తింటే నా కడుపు నిండుతుంది ఆమె చెప్పింది. నా విషయము అంతే, నువ్వు తింటే నా కడుపు నిండినట్లే సీతారాముడు బదులిచ్చాడు. ఇదే విధంగా చాలాసార్లు జరిగింది. ఆమె యుద్ధం వస్తే అతనికి తగినంత బలం అవసరమని చెప్పింది. అతను ఆమె తినకపోతే తనకు శక్తి ఉండదని అన్నాడు. అతను శక్తి అంతా ఆమెనని చెప్పాడు. ఆమె అతని వైపు చూస్తూ ఉండిపోయింది. ఏం చెప్పాలో తెలియక. లక్ష్మణుడు ఇదంతా చూస్తూ ఉండి మధ్యలో కల్పించుకుని ఆమె తినేటంత వరకు రాముడు తినడని, తనకు ఆకలిగా లేదని కనుక మీరు తినమని సీతను అభ్యర్థించాడు. ఆమె అదే కారణం చెప్పి వద్దండి, యుద్ధం వస్తే లక్ష్మణునికి కూడా శక్తి కావాలి అంది. చివరగా శ్రీరాముడు తన దానిలో సగం తింటావా అని అడగగా పరిస్థితిని గమనించి సీత ఒప్పుకుంది. అప్పుడు లక్ష్మణుడు తన వంతు భోజనం కూడా తీసుకోమని పదే పదే చెప్పగా ఆమె నవ్వి వాళ్ళు తన కోసం పంచినదంతా తాను తినలేనని చెప్పింది. వాళ్ళ ముగ్గురి మధ్య ఆ విధమైన ప్రేమ ఉండేది. ఆ విధమైన సందర్భాలు అనేక విధాలుగా అనేకసార్లు సంభవించాయి. జై శ్రీరామ్.